బాలుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అమ్మ మీద స్నేహం మీద రాసిన పాటలు ఎప్పుడు ప్రజాదరణ పొందుతాయి అని. దర్శకరత్న అద్భుతంగా రూపొందించిన అమ్మ రాజీనామా చిత్రంలో ఇంత గొప్ప పాట ఎవరు రాయగలరు అన్న స్థాయిలో అమ్మ పాటని రాశారు సీతారామశాస్త్రి గారు. అమ్మ గొప్పతనాన్ని అలతి అలతి మాటలతో వివరిస్తూ ముక్తాయింపుగా అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని అంటూ అపురూపమైన భావాన్ని వ్యక్తీకరిస్తారు. చక్రవర్తి గారి స్వరకల్పనలో చిత్రమ్మ గారు అమృతగళంలో నుంచి జాలువారిన ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శైలజ గారిని. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైనా అణువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం. రాయగలరు అమ్మాను
నిజంగా తెలుగు జాతి గర్వించే ఇంత గొప్ప పదకర్తని మనకిచ్చిన ఆ అమ్మకి శతకోటి వందనాలు, పాదాభివందనాలు. సుమా, ఈ పాట గురించి నేను చెప్పాలి. చెప్పండి శైలజ గారు. ఈ పాటని మొత్తంగా కలిపి ఒక 2 లైన్లు ఆక్రమించేసుకుంది మొత్తంగా. ఒకటి, అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు. నేను ఎక్కడో ఒక చోట చదివాను, అది ఎక్కడ నాకు గుర్తులేదు, కానీ 4 అవతారాలు తీసుకున్న తర్వాత భగవంతుడికి అనిపిస్తుందిట, నేను ఏదో కోల్పోతున్నాను, ఏమిటి నేను కోల్పోతున్నానని ఆయన ఆలోచించుకొని, అరే నేను 4 అవతారాల్లో కూడా అమ్మ లేకుండా వచ్చేసాను, తక్కిన అవతారాలు అమ్మ కడుపులో పుట్టి నేను అమ్మతనం అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఎంత గొప్పగా ఉందో ఇది నేను చదివాను. ఈ పాట అంతా పాడాక ఇందులో అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు అదొకటి, అలాగే అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఇందులో రమణ గారు అన్నట్టు ఆడ మగ అందరూ సమానమే, కానీ అమ్మ ఇంకొంచెం ఎక్కువ సమానం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.